కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రస్మయి బాలకృష్ణన్ మహాధర్నా చేపట్టారు. అయితే కాంగ్రెస్ నాయకులు దీక్ష శిబిరాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా రస్మయి బాలకృష్ణన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కవంపల్లి మీద ఫైర్ అయ్యారు. ఊటూరు ఇసుక క్వారీ మీద ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల మీద లేదని విమర్శించారు. నియోజకవర్గంలో 45,000 మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 22,000 ఇళ్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా దయచేసి ఇల్లు రాలే. అలా 26 కుటుంబాలు ఉంటే దయచేసి 26 ఇళ్లకు అప్లై చేస్తే ఒక్క ఎస్సీ కుటుంబానికి నేను దళిత నాయకుని, నేను దళిత ఎమ్మెల్యేను, మాకందరికి మా దళితులకు మంత్రి పదవి రాలని చెప్పేసి కాళ్ళకు బలపం కట్టుకొని ఇక వచ్చిందని చెప్పేసి నోట్ల బెల్లం గడ్డ కొట్టుకొని ఇక తిరుక్కుంటా తిరిగినావు చూడు. మరి ఎందుకు యాదికి రాలే ఈ దళితులని నేను అడుగుతాను. ఒక్క దళితునికి ఇవ్వవా? ఇక్కడ నుంచి వచ్చి చూడు, మా నుసుల కోసం తిట్లకు సిద్ధంగా ఉన్నా, ప్రజల కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నా కానీ నీ అవినీతిని బిడ్డ ఇక్కడ సాగదు. ఎందుకంటే ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డను ఇలా 4గురినో 5గురినో పంపించి నువ్వేదో ఆహా ఓహా అంటే భయపడిపోడు రసమై బాలకిషన్. లాఠీలు ఇరిగిన లడవై మానం, పిడుగులు పడ్డ మడుగులు దిప్పం, సమాజహితమై సాగే పోరులో సావో రేవో తేల్చుకుందామని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తిన రసమై బాలకిషన్ ఇలా నీ తాటా చప్పులకు భయపడేటోడు కాదు. దయచేసి అన్ని ఉన్నోళ్లకు మాత్రమే ఇండ్ల ఇచ్చి లిస్టుల పేరు చెప్పడం లేదు. దయచేసి అసలు ఎందుకు లిస్ట్ ఈ లిస్టు సంగతి ఏందని మేము అడగదలుచుకున్నాం. మేము